మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి యువ జర్నలిస్ట్ వీరంటి ముఖేష్ పైన జరిగిన దాడిని విశ్వబ్రహ్మణ్య జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఖండించడం జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ దాడులు అనేటి పరిష్కారం కాదు. ఏదైనా కానీ చట్టం న్యాయం అనేది రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నాయి. ఉన్న వ్యవస్థల్లో ఉన్న చట్టం న్యాయం అనే వ్యవస్థల్ని మనం ఏ సమస్యల పరిష్కారానికైనా ఉపయోగించుకోవాలి. అలాగే జర్నలిస్టు అయినప్పటికీ ఒక జర్నలిస్టుకి పైన భౌతిక దాడి జరపడాన్ని మేము విశ్వబ్రహ్మణ్య జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫు నుంచి ఖండించడం జరుగుతూ ఉంది. ఏదైనా ఏ సమస్య అయినా కానీ దాడులు పరిష్కారం కావు, దాడులకు పోవద్దని ఎవరైనా కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న చట్టం న్యాయాన్ని ఉపయోగించుకొని సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. అలాగే జర్నలిస్ట్ ముఖేష్ సంబంధించి ఆయన కేసుకు సంబంధించి న్యాయ పోరాటం విషయంలో విశ్వబ్రహ్మణ్య జర్నలిస్ట్ అసోసియేషన్ ముందుండి పోరాడుతుందని ఈ సందర్భంగా తెలపడం జరుగుతూ ఉంది. వీరంటి ముఖేష్పై నిన్న జరిగినటువంటి దాడిని విశ్వబ్రాహ్మణ ఐక్య సంఘం నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. దాడులు అనేది ఏ సమస్యకు పరిష్కారం కాదు. కూర్చొని పెద్ద మనుషుల సమక్షంలోనే దీన్ని పరిష్కరించుకోవాలి. ఎందుకంటే కొట్టుకోవడం వల్ల మనుషులకు నష్టం తప్ప లాభం జరగదు. అందుకనే ఈ యొక్క కేసు కోర్టులో ఉన్నది. దాని మీద ఇరు వర్గాలు ఒక దిక్కు పోవడం వల్ల ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పడటం వల్ల మనమే నష్టపోతాం కనుక శాంతియుత వాతావరణంలో కూర్చొని మాట్లాడుకొని దీన్ని పరిష్కారం చేసుకోవాలి. ముఖేష్పై దాడి విశ్వబ్రాహ్మణ సంఘం దీన్ని అందిస్తూ ఉంది. ముఖేష్కు న్యాయం జరిగే వరకు మైపాల్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం